శుభప్రదం జయప్రదం. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకారులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మత్స్యకారుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఈ నెల 22న చలో రాజయ్యపేట కార్యక్రమం ఉండనుందని ప్రకటించారు. రాజయ్యపేట ఇష్యూ, బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా మళ్ళీ ఇంకొక 800-900 ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్నామని ఇచ్చేస్తున్నటువంటి క్రమంలో వారికి మన తాలూకు మద్దతుని తెలియజేయాలనేటువంటిది మా పార్టీ అధ్యక్షులు గారు మొన్న వారు వచ్చి కలిసిన తర్వాత మాకు చెప్పడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా మా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్య నాయకులందరితో కూడా చర్చించి రేపు 22వ తారీఖున రాజీపేట గ్రామానికి వెళ్ళి వారికి మా సంఘీభావం తెలియజేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు కన్నబాబు గారు, బొత్స గారు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా చలో రాజీపేట వెళ్ళి రాజీపేటలో ఉన్నటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా వారు ఏదైతే మేము చాలా క్లియర్గా ప్రభుత్వానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ చెప్పాం, అయితే ప్రజలను ఒప్పించి మీరు టేకప్ చేయండి, లేని పక్షంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. వారి డిమాండ్స్కి వారితో పాటు వారికి సంఘీభావం తెలియజేసేటువంటి దానికి రేపు 22వ తారీఖున రాజీపేట ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలికేటువంటి కార్యక్రమం చేయబోతాం. అందరికీ నమస్కారం, నేను మీ ఐశ్వర్య రాజేష్. హలో అందరికీ నమస్కారం, నేను మీ రుతిక నాయక్. మన శుభప్రదం గ్రాండ్ షాపింగ్ మాల్ ఆఫ్ మెగా ఫ్యామిలీ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ October 17th. కుండకాల్లో నేను వస్తున్నాను.